ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారి ఇంట్లో ఇలా జరుగుతుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో దేవుడు ఉన్నట్లే. దేవుడు మీతో ఏదో చెప్తున్నాడు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ జీవితంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సెప్టెంబర్ 21 తర్వాత మీకు జరగబోయేది ఇదే. అసలు మీ ఇంట్లో ఏం జరుగుతోంది? ఏ దేవుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడు? దేవుడు మీతో ఏం చెప్పాలని అనుకుంటున్నాడు? మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సమయంలో మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారి ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1వ పాదం వారు అందరూ కూడా సింహరాశికి చెందిన వారై ఉంటారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారికి ఎన్నో మంచి లక్షణాలు ఉండడం కారణంగా దేవుడు ఆశీస్సులు మీపై ఉన్నాయి. ఇకపై మీ కష్టాలు తీరబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ కలలు నెరవేరబోతున్నాయి. ఆత్మగౌరవం, దయాగుణము, దానగుణము, ఎదుటవారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణము, తప్పు చేసిన వారిని క్షమించే గుణము వంటి ఎన్నో మంచి లక్షణాలు ఈ రాశివారి సొంతమని చెప్పవచ్చు. ఈ రాశివారికి దైవభక్తి అధికంగా ఉంటుంది. దీని కారణంగా పరమశివుడు మీ ఇంట్లో కొలువై ఉన్నాడు. ఈ రాశివారు మంత్రోపాసన మీద ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. అంతరాత్మకు విరుద్ధంగా ఏ పని చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. ఎక్కువగా న్యాయాన్ని, ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారు. మీరు కష్టాల్లో ఉన్న, జీవితంలో ఎంత ఇబ్బంది పడుతున్నా ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం చెలించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి గుణాలు ఈ రాశివారు కలిగి ఉండడం వల్ల పరమశివుడు సంతోషించి మీ ఇంట్లో తిరుగుతున్నాడు. అలాగే భోళా శంకరుడు మీ నుంచి ఒక్కటే ఆశిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఎదుట వాళ్ళు ఎలా ఉన్నా, మోసం చేసినా కూడా మీరు మీ మంచితనాన్ని మాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే ఈ మంచితనం వల్లే మీరు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా సమాజం మిమ్మల్ని గుర్తించింది. దాని వలన ఎక్కువగా అందరూ మీకు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి గుణాన్ని మాత్రం మీరు వదులుకోకండి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉన్నాడు. భగవంతుడి అండతో మీరు ఎదుట వాళ్లను మీరు దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుంది. మీరు ఎదుట వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడూ కోరుకోరు. కానీ భగవంతుడి సహాయంతో ఎదుట వాళ్ళకి వారి తప్పులు వారే తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో మీరు అదృష్టాన్ని పొందటానికి, అలాగే జీవితంలో శుభయోగాలను పొందటానికి ఇదొక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎన్నో మంచి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నాడు. మీ నుంచి ఒక్కటే అడుగుతున్నాడు. అయితే ఆ దేవుడిని మీరు సంతృప్తి పరిచినట్లయితే మీకు జీవితంలో తిరగనేది ఉండదు. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి అనేక మంచి లక్షణాల కారణంగా, అలాగే మీరు చేస్తున్న, అలాగే చేయబోతున్న మంచి పనుల కారణంగా ముల్లోకాలని ఏలే పరమశివుడు మీ ఇంటికి వచ్చాడు. ఇలా దేవుడు మీ ఇంట్లో ఉండడం కారణంగా ఆ పరమశివుని అనుగ్రహం మీపై పరిపూర్ణంగా ఉంది. అయితే దేవుడిని సంతృప్తి పరిచినట్లయితే కనుక మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. ఇకపై మీకు జీవితంలో తిరగనేదే ఉండదు. గతంలో మీరు నష్టపోయిన ధనం మళ్ళీ తిరిగి పొందుతారు. ధనం మాత్రమే కాదు, ఇక ఏ ఇతర అంశాలలో అయినా మీరు కనుక నష్టపోయినట్లయితే వాటన్నింటినీ తిరిగి మీరు విజయాన్ని పొందుతారు. అలాగే గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పరమశివుడి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశివారి జాతకం ప్రకారం మీరు ఏ పనిలోనైనా విజయం పొందాలి అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఆ పరమశివుడి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉండాలి. అందుకోసం ఆ భగవంతుడు కోరుకున్నటువంటి పూజ మీరు మీ చేతుల మీదుగా స్వయంగా చేయాలి. అభిషేక ప్రియ శివ అంటారు. అందుకోసం ఆ పరమశివుడికి ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక బిల్వపత్రాన్ని సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేయండి. కుదరకపోతే నీళ్లతో అభిషేకం చేయండి. మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ అభిషేకం నిర్వహించడం వల్ల పరమశివుడు సంతోషిస్తాడు. మీ ఇంట్లో ఉన్న దేవుడు సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తాడు. ఇందుకోసం మీకు ఎక్కువ డబ్బు కూడా ఖర్చు కాదు. కానీ పరమశివుడి అనుగ్రహాన్ని మాత్రం పరిపూర్ణంగా పొందుతారు.
ఇలా అభిషేకం చేయటం వలన మీ జీవితంలో మీరు కోరిన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. పరమశివుడు అడుగుతున్నటువంటి అభిషేకాన్ని అర్థం చేసుకొని నిర్వహించినట్లయితే కనుక మీ జీవితంలో అద్భుతాలను చూస్తారు. మీకు వీలైతే ప్రతిరోజు చిన్న శివలింగాన్ని ప్లేట్లో పెట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని జపిస్తూ అభిషేకం చేసినా కూడా జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇలా ఇంట్లో శివలింగం లేదు, మాకు వీలు కాదు అనుకునేవారు గుడికి వెళ్ళి అభిషేకాన్ని చేయించుకోవచ్చు. ముఖ్యంగా సోమవారం రోజున ఈ రాశివారు పరమశివుడికి ఈ విధంగా అభిషేకం చేయించినట్లయితే జీవితంలో అభివృద్ధిని పొందుతారు. అలాగే అనేక రకాల శుభ ఫలితాలను కూడా పొందుతారు. అంతేకాదు ఆగస్టు 21 తర్వాత ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని చూస్తారు. అలాగే మీరు ఊహించని అనేక రకాల అవకాశాలు మీకు కలిసి వస్తాయి. అంతకుముందు ఎన్నో మంచి అవకాశాలు వచ్చి చేజారిపోయినవి అన్నీ కూడా ఈ సమయంలో మీరు చాలా సులువుగా మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఆర్థిక పురోగతి ఉంటుంది, ధనలాభం కలుగుతుంది. ఈ రాశి వారికి ఇకపై ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాకుండా మునుపెన్నడూ చూడని పురోగతిని చూస్తారు. వ్యాపార విస్తరణ చేయాలి అనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం. నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి భాగస్వాముల పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం, మీ కోరిక నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ సమయంలో ఆరోగ్యవంతులవుతారు. ఈ చిన్న అభిషేకం చేసుకోవడం వల్ల పరమశివుడు సంతోషించి మీ ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా నయం చేస్తాడు. అంతేకాదు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ రాశి వారికి ఇప్పటి నుంచి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం డబ్బులు దొరకట్లేదు అనుకునే వారికి ఈ సమయంలో చికిత్స కోసం మీ చేతికి డబ్బు అందుతుంది. అలాగే గృహ నిర్మాణ పనులు గతంలో ఆగిపోయినట్లయితే అవన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి, లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ ఒక్క చిన్న అభిషేకం నిర్వహించడం వల్ల ఈ రాశివారు అనేక రకాల ప్రయోజనాలను పొందుతారు. జీవితంలో పురోగతిని సాధిస్తారు. పరమశివుడి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందుతారు. అలాగే మీరు మీ కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు. అంతేకాదు మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు సమయం దొరికినప్పుడల్లా శివ స్తోత్రాలను చదువుకోండి. స్తోత్రాలు రానివారు కనీసం శివ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నిరంతరం మనసులో స్మరించుకుంటూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే పరమశివుడు సంతోషిస్తాడు, వరాల జల్లు కురిపిస్తాడు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇలా ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలను ఈ రాశివారు పొందబోతున్నారు. సో చూశారు కదండి, సింహరాశి వారి ఇంట్లో ఏ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, అలాగే ఈ సమయంలో ఆ దేవుడిని ఏ విధంగా పూజించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, అలాగే మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు అనే అంశాలను వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.